వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పగబట్టిన తోడేళ్ళు, నర మాంస భక్షక తోడేళ్ళు. అవును, తోడేళ్ళు పగబట్టాయి. తోడేళ్ళు ఎక్కడైనా పగబడతాయా అంటే తోడేళ్ళు పగబడతాయి. ఆ విషయం చాలా స్పష్టంగా ప్రూవ్ అవుతుంది. అది ఎక్కడో కాదు, ఇండియాలోని యూపీలోనే తోడేళ్లు పగబట్టాయి. బహ్రైచ్ మహసి తహసీల్లో తోడేళ్లు పగబట్టాయి. మనుషుల్ని వెంటాడుతున్నాయి, మనుషుల్ని బయటికి రానియకుండా చేస్తున్నాయి, మనుషుల్లో ఒక రకమైన టెర్రర్ క్రియేట్ చేస్తున్నాయి. అవును, తోడేళ్లు అక్కడ పగబట్టాయి. ఎప్పుడు దాడి చేస్తాయో, ఎక్కడి నుంచి దాడి చేస్తాయో తెలియని పరిస్థితి. ఆ ప్రాంతాల్లోని గ్రామాలన్నీ గడగడలాడుతున్నాయి. ఎప్పుడు తోడేలు విరుచుకుపడుతుందో తెలియక అక్కడ స్థానిక యంత్రాంగం కూడా తీవ్ర భయాందోళనకు గురవుతుంది. తోడేళ్లను అరికట్టలేకపోతుంది. అవును, అక్కడ తోడేళ్లు పగబట్టాయి. ఇది నిజంగా నిజం. అక్కడ తోడేళ్లు మనుషులపై పగబట్టాయి, మనుషుల్ని వేటాడుతున్నాయి. యోగి ఇలాకాలో అంటే ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ మహసి తహసీల్లో అనేక గ్రామాలు తోడేళ్ల దెబ్బకు విలవిలలాడుతున్నాయి. తోడేళ్లు తెచ్చుకుపడుతున్నాయి, జనాల్ని చంపేస్తున్నాయి. ఇప్పటికే 15 మందికి పైగా పొట్టన పెట్టుకున్నాయి. అంతేకాకుండా మరో 30-40 మంది తోడేళ్ల దాడిలో గాయపడ్డారు. తోడేళ్లు అక్కడ జనజీవనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. తోడేలు అక్కడ జనాన్ని ఇబ్బందుల పాలు చేస్తుంది. తోడేలు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. రాత్రుల వేళ, పగటి వేళ, ఏ వేళ తెలియని ఆ తోడేళ్లు విరుచుకుపడుతున్నాయి, మనుషుల్ని వెంటాడుతున్నాయి. యూపీలో ఇప్పుడు తోడేళ్లు కలకలం రేపుతున్నాయి. యూపీలోని బహ్రైన్ మహసి తహసీల్ గ్రామాల ప్రజలకు ఈ తోడేళ్లు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. పిల్లలు పెద్ద అనే తేడా లేకుండా జనాలను చంపేస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ నుంచి వస్తాయో తెలియదు, ఎలా విరుచుకుపడతాయో తెలియదు, కనిపించిన వారిని చంపేస్తున్నాయి. ఈ తోడేళ్లు యూపీ సర్కార్కు సవాల్గా మారాయి. వీటిని అటవీ శాఖ అధికారులు పట్టుకుని అడవుల్లోకి వదిలేస్తున్నా అవి తిరిగి గ్రామాల్లోకే వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయి. దీంతో ఆపరేషన్ భేడియా చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తోడేళ్లు కనిపిస్తే కాల్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తోడేళ్లు తుపాకీ గుండుకు కూడా చిక్కడం లేదు, దాడులు ఆపడం లేదు. ఫలితంగా మహసి తహసీల్ పరిధిలోని గ్రామాల్లో టెర్రర్ కొనసాగుతోంది. అయితే ఈ తోడేళ్లు ఇలా మనుషులను ఎందుకు వెంటాడుతున్నాయి? మనుషులపై ఇంతగా పగ ఎందుకు పెంచుకున్నాయి? తోడేళ్లకు నిజంగా పగబట్టే శక్తి ఉందా? తోడేళ్లు మనిషిని ఎందుకు వెంటాడుతున్నాయి? యూపీలో తోడేళ్లు నిజంగానే మనిషిని వెంటాడుతున్నాయి. ఎవరు కనిపించినా వాళ్ళను వేటాడుతున్నాయి. కాకపోతే తోడేళ్లకు పగబట్టే శక్తి ఉందని నిపుణులు కూడా చెప్తున్నారు. యూపీలో ఇప్పుడు వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం పెద్ద ఆపరేషన్ చేపట్టింది. ఆపరేషన్ భేడియా అంటూ అక్కడ తోడేళ్లను వేటాడుతున్నారు. ఒకవైపు తోడేళ్లను మనుషులు వేటాడుతుంటే చీకటి రాత్రుల్లో ఆ తోడేళ్లు మనుషుల్నే వేటాడుతున్నాయి. అవును, తోడేళ్లకు పగబట్టే శక్తి ఉంది. పులులు, సింహాలకు పగబట్టే శక్తి లేదు. కానీ తోడేళ్లు పగబట్టే శక్తిని కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆ ప్రాంతంలో ఒక ట్రాక్టర్ చక్రాల కింద పడి 2 తోడేలు పిల్లలు మరణించాయి. అప్పటి నుంచి ఆ గ్రామాల్లో తోడేలు దాడులు మొదలయ్యాయి. మనిషి మీద కసి పెంచుకున్న తోడేళ్లు ఇలా ప్రతీకారం తీర్చుకుంటూనే ఉన్నాయి. మరి ఆపరేషన్ భేడియా సక్సెస్ అవుతుందా? పోలీసులు తోడేళ్లను వేటాడడంలో సక్సెస్ అవుతారా? తోడేళ్లను అంతమొందిస్తారా? ఎన్ని తోడేళ్లను అంతమొందిస్తారు? ఎన్ని తోడేళ్లను చంపుతారు? పరిసర గ్రామాల చుట్టుపక్కలంతా అటవీ ప్రాంతాలే. అడవుల్లోని గుహల్లో తలదాచుకున్న ఆ తోడేళ్లను ఎలా అంతమొందిస్తారు? అసలు తోడేలు జాతిని సంహరిస్తారా? ఇది జరిగే పని కాదు. ఆ తోడేళ్లు మాత్రం మనిషిని వేటాడుతూనే ఉన్నాయి. మరి ఆపరేషన్ భేడియా ఎలా సక్సెస్ అవుతుంది? ఇది ఇప్పుడు అక్కడ అధికార యంత్రాంగానికి తలపట్టుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. ఆ తోడేళ్లను ఎలా సంహరించాలి, ఎలా వేటాడాలి, ఎలా నివారించాలి తెలియక యూపీ ప్రభుత్వం ఇప్పుడు టెన్షన్లో గురవుతుంది. మరి ఆపరేషన్ భేడియా
సక్సెస్ అవుతుందా?